ఇప్పటివరకు 8 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఈసారి దొరికిపోయాడంటే లేదు అనే చెప్పాలి. మూవీ నాకైతే పర్లేదనిపించింది. చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అనిల్ రావిపూడి అలానే చూపించాడు. పెద్దగా ఏమీ ప్రయోగాలు చేయకుండా తనకు అలవాటైన స్టైల్‌లోనే మూవీని తీశాడు. కథగా చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. చిరంజీవి కామెడీ టైమింగ్ మీద సినిమా నడిపించాడు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రమాదంలో ఉన్న వైఫ్‌ని, పిల్లని హీరో ఎలా కాపాడుకున్నాడన్నది స్టోరీ. ఫస్ట్ సాంగ్‌లో చిరంజీవి డాన్స్‌తో అదరగొట్టగా మిగతా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే లవ్ ట్రాక్ బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగున్నా సెకండ్ హాఫ్ ఎటేటో పోతుంది. సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ తప్ప ఎక్కడ ఫన్ జనరేట్ కాలేదు. లాగ్ చేసిన ఫీల్ కలుగుతుంది. సెకండ్ హాఫ్‌ని కరెక్ట్‌గా డీల్ చేసి ఫస్ట్ హాఫ్ రేంజ్‌లో ఫన్ జనరేట్ చేసి ఉంటే మూవీ ఇంకా బెటర్ ఉండేది. ఇంకా వెంకటేష్ కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వెంకటేష్ కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. చేసిన కామెడీ కూడా నవ్వు తెప్పించలేదు. నయనతార బానే చేసింది. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్లేదు. క్లైమాక్స్ ఫైట్ మరీ సిల్లీగా అనిపించింది. విలన్‌కి పెద్దగా స్కోప్ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి తీశారు కాబట్టి సంక్రాంతికి బానే ఆడేస్తది. 'బోలో శంకర్' లాంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి డీసెంట్ ఫిల్మ్‌తో వచ్చాడు.